ప్రాచీన కాలపు కట్టడాలు, శతాబ్దాల చరిత్రను మోస్తున్న గోడలు, గాలిలో మేళవించిన ఆధ్యాత్మిక స్పందన, ప్రకృతి ఒడిలో నిలిచిన పవిత్ర క్షేత్రాలు. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల వెనుక దాగి ఉన్న చరిత్రను, పురాణాలను, ప్రకృతి వాతావరణాన్ని మీ ముందుకు తీసుకురావడం మా ఈ ప్రయత్నం. ఈరోజు మనం దర్శించబోతున్న ఆలయం కాశీ నగరాన్ని కాపాడే క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి దేవాలయం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరం వారణాసి. కాశీని మోక్షనగరి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనంగా నిరంతరంగా నివసిస్తున్న నగరాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ స్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి జ్యోతిర్లింగాల్లో ఒకటి. కానీ విశ్వనాథుడి దర్శనం పూర్తవ్వాలంటే ముందుగా దర్శించాల్సిన దేవుడు ఎవరో తెలుసా? అతనే కాలభైరవ స్వామి. కాలాన్ని నియంత్రించే శక్తి, శివుని ఉగ్రరూపం, ధర్మాన్ని కాపాడే క్షేత్రపాలకుడు, అదే కాలభైరవుడు. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారంతో 5 తలలతో ఉండేవాడు. అప్పుడు శివుడు భైరవ రూపం ధరించి బ్రహ్మని 5వ తలని ఖండించాడని కథ. ఆ రూపమే కాలభైరవుడు. కాశీలో కాలభైరవ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైంది. స్కంద పురాణంలో కాలభైరవుని గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. శివుడు కాశీని తన ప్రియమైన నగరంగా ప్రకటించాడు. ఆ నగరాన్ని కాపాడే బాధ్యత కాలభైరవునికి అప్పగించాడు. అందుకే కాలభైరవుని కాశీ క్షేత్రపాలకుడు అంటారు. పురాణ సాంప్రదాయాల ప్రకారం దేవి శక్తి వెలిసిన ప్రతి శక్తిపీఠంలో ఆమెతో పాటు శివుని భైరవ స్వరూపం కూడా విరాజిల్లుతాడని చెప్తారు. ఇది శివశక్తుల నిత్య కలయికకు తెలియజేసే ఆధ్యాత్మిక సత్యం. కాశీ నగరంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్నాడు. శివుని ఆజ్ఞతో ఆ పవిత్ర నగరాన్ని పరిరక్షిస్తున్నాడని విశ్వాసం. అందుకే కాలభైరవ దర్శనం కాశీ యాత్రలో అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. విశ్వనాథుడు కాశీకి రాజు అయితే కాలభైరవుడు కాశీకి రక్షకుడు. స్థానిక విశ్వాసం ప్రకారం విశ్వనాథ దర్శనం ముందు లేదా తరువాత కాలభైరవ దర్శనం చేయకపోతే యాత్ర పూర్తి కాదని చెప్తారు. ఇలాంటి ప్రకృతి పురావస్తు పవిత్ర క్షేత్రాల విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్తో పాటు ఉండండి. ఆలయంలోని విగ్రహం వెండి కవచంతో అలంకరించబడింది. కాలభైరవుడికి నైవేద్యం మిరపకాయలు, నువ్వులు. రాత్రివేళ ప్రత్యేక పూజలు. భైరవి అష్టమి రోజున భారీ ఉత్సవాలు. కాలభైరవుని అనుమతి లేకుండా కాశీలో ఎవరూ ప్రవేశించరని నమ్మకం. ఇక్కడ ప్రత్యేకంగా కాలభైరవ తిలకం ఇస్తారు. భక్తులు నల్లని దారాన్ని కట్టించుకుంటారు. కాశీ వీధుల్లో నడిచేటప్పుడు కాలభైరవుని సన్నిధి మనసును మారుస్తుంది. కాలం ఎవరిని వదిలిపెట్టదు. కాలభైరవుడు మనకు గుర్తు చేస్తాడు. ధర్మంగా జీవించాలి, అహంకారం విడిచిపెట్టాలి, జీవితం తాత్కాలికం. ఇలా మన కాశీ యాత్రలో గంగా మహానది పుట్టుక విశేషాలను, ఆధ్యాత్మిక బోటు ప్రయాణంలో 64 ఘాట్ల వైభవాన్ని, విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠ మహిమను, కాశీ విశ్వనాథుని దర్శనం,
కాలభైరవుని అనుగ్రహం ఈ అన్నీ కలిసినప్పుడే ఈ కాశీయాత్ర పరిపూర్ణం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరియు మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుసుకుందాం. ఓం నమః శివాయ.